19 మంది రాజులకి దేవుడు తెలియదానంటే దేవుడు తెలుసు. ఇంతకుముందు మరి సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు సౌలు పరిపాలన తెలియదానంటే తెలుసు, దావీదు పరిపాలన తెలియదానంటే తెలుసు, సొలొమోను పరిపాలన తెలియదానంటే తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుసు. ఒకవేళ ఇలా దేవుని గురించినటువంటి విషయాలు వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి వీళ్ళకి దేవుడు ఏం చేశాడనంటే పరిశుద్ధాత్మ ప్రేరణలో మోసే చేత రాయించినటువంటి ధర్మశాస్త్రాలను వాళ్ళకి పెట్టి, ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి, ఈ ధర్మశాస్త్రంలో ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఒక రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజు ఏ విధమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి, ప్రజల యొక్క యోగక్షేమాలు ఎలా తెలుసుకోవాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఈ అన్ని విషయాలు కూడా దేవుడు ధర్మశాస్త్రంలో రాయించి ఇస్తే ఇవన్నీ వీళ్ళకి తెలియదానంటే వీళ్ళకి తెలుసు. కానీ తెలిసినా ఏం చేశారు అని అంటే వాటిని పక్కన పెట్టారు. వీళ్ళ సొంత ఆలోచనలో మరి దేవునికి విరుద్ధమైనటువంటి